ఈ సినిమా నా సినీ కెరీర్‌కు గేమ్ చేంజర్ అంటూ ప్రతి ఈవెంట్లో చెప్పుకొచ్చారు రామ్ చరణ్. ఇక స్టార్ డైరెక్టర్స్ సైతం రివ్యూలలో వావ్, వండర్ఫుల్, పక్కా హిట్ అంటూ హైప్ ఇచ్చారు. మరి గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సంక్రాంతి బరిలో నిలిచేసిన గేమ్ చేంజర్ గేమ్ హిట్టా, ఫట్టా? లెట్స్ వాచ్ ది స్టోరీ. సంక్రాంతి టాలీవుడ్‌కి చాలా పెద్ద పండుగ. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పండక్కి 3 భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. వాటిల్లో ఒకటైన రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయటంతో గేమ్ చేంజర్పై మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక కథ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి అంటే శ్రీకాంత్ ఎన్నికలకు 1 సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపీదేవి అంటే ఎస్జే సూర్యకు అస్సలు నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతి దందా చేస్తూనే ఉంటాడు. అంతేకాదు, తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్రలు పన్నుతాడు. అదే టైంలో ఉత్తరప్రదేశ్లో ఐపీఎస్గా డ్యూటీ చేస్తూనే సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్గా సెలెక్ట్ అయిన రామ్నందన్ అంటే రామ్ చరణ్ వైజాగ్ కలెక్టర్గా వస్తాడు. వస్తూనే జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు. దీంతో కలెక్టర్కు, మంత్రి మోపీదేవికి మధ్య వార్ మొదలవుతుంది. సరిగ్గా అప్పుడే సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణమేంటి? అప్పన్న అంటే రామ్ చరణ్ ఎవరు? పార్వతి అంటే అంజలితో కలిసి ఆయన చేసిన పోరాటమేంటి? కలెక్టర్ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధమేంటి? సీఎం సీటు కోసం మోపీదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక అంటే కియారా అద్వానీతో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది అనేది తెరపైన చూసేయాల్సిందే. ఒకే ఒక్కడు శివాజీలో టచ్ చేసినట్టుగా వ్యవస్థ, ప్రక్షాళన చుట్టూ సాగే కథ ఇది. ఓ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్కు, అలాగే పొలిటికల్ లీడర్కు మధ్య సాగే యుద్ధమిది. అక్కడక్కడా శంకర్ మార్కు విజువల్స్, అప్పన్న ఎపిసోడ్ తప్ప కథనం పరంగా, ఎమోషన్స్ పరంగా ఈ చిత్రం పెద్దగా మనసుల్ని హత్తుకోదు. వాస్తవికతతో కూడిన సినిమాలను ఇష్టపడుతున్న జనరేషన్ ఇది. వాళ్లకు స్క్రీన్పై ఇప్పటివరకు చూడని ఓ కొత్త ప్రపంచాన్నైనా చూపించాలి. లేకుంటే వాస్తవానికి దగ్గరగా అనిపించే కథనైనా తెరకెక్కించాలి. అయితే గేమ్ చేంజర్ ఈ రెండిటికీ దూరంగా సాగింది. భారతీయుడు 2 రిలీజ్ తర్వాత శంకర్ మేకింగ్పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. బలమైన కథలు రాసుకోవటం లేదని విమర్శలు వచ్చాయి. ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్పై కూడా పడింది. మెగా ఫ్యాన్స్తో పాటు శంకర్ అభిమానులు కూడా ఈ చిత్రం ఆయనకు కంబ్యాక్ అవుతుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశ పూర్తిగా నెరవేరలేదనే చెప్పాలి. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన రొటీన్ కథను అంతే రొటీన్‌గా తెరపై చూపించేశాడు. ఈ సినిమా నేపథ్యం అవినీతి రాజకీయ నేతకు, నిఖార్సైన ఐఏఎస్ అధికారికి మధ్య జరిగే ఘర్షణ అని ట్రైలర్లోనే చూపించారు. అయితే ఆ ఘర్షణను ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా చూపించటంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. శంకర్ గత సినిమాలను గుర్తు చేసేలా కథనం సాగుతుంది. అలా అని బోరు కొట్టదు. మదర్ సెంటిమెంట్, తండ్రి ఎపిసోడ్ సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి. ఎలాంటి సాగదీతలు లేకుండా కథను చాలా సింపుల్‌గా ప్రారంభించాడు డైరెక్టర్ శంకర్. హీరో పరిచయానికి మంచి సీన్ రాసుకున్నాడు. ఇక హీరో కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కథపై మరింత ఆసక్తి పెరుగుతోంది. రామ్ చరణ్, ఎస్జే సూర్య మధ్య వచ్చే సీన్స్ హైలైట్. కానీ ఏదో పేరుకి హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టామన్నట్టు కియారా అద్వానీ క్యారెక్టర్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కథకి పానకంలో పుడకలా అడ్డుపడుతుంది అనిపిస్తుంది చూసిన ప్రేక్షకుడికి. ఇక ఇంటర్వెల్ సీన్లో వచ్చిన ట్విస్ట్ సెకండ్ హాఫ్పై ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇది కదా సినిమా అంటే, ఇది కదా ట్విస్ట్ అంటే అన్నట్టు ప్రేక్షకుడిని సెకండ్ హాఫ్ చూసేలా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే అప్పన్న ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత స్టోరీ మళ్లీ రొటీన్‌గా సాగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆడియన్స్ చెప్పేసేలా ఉంటాయి సీన్స్. మోపీదేవి, రామ్నందన్ మధ్య సాగే టామ్ అండ్ జెర్రీ వార్ బాగానే ఉన్నా ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ బెటర్. ఇక నటన గురించి చెప్పుకోవాలంటే 3 కోణాల్లో సాగే పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారు. యంగ్ మ్యాన్గా, అప్పన్నగా, పబ్లిక్ సర్వెంట్గా ఆయన నటనతో మెప్పించారు.
తన లుక్స్ కూడా ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా అప్పన్న పాత్రలో ఆయన నటన మరింత ఇంప్రెసివ్గా అనిపిస్తోంది. అయితే కియారా అద్వానీ పాత్రకి ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల్లో మాత్రమే ఆమె అందంతో కట్టిపడేస్తోంది. నటనకు ప్రాధాన్యమున్న పార్వతీ పాత్రలో అంజలి యాక్టింగ్ సూపర్గా చేసింది. ఆమె 2 రకాల లుక్స్తో కనిపిస్తోంది. ఆమె పాత్ర నేపథ్యంలోనే ఎమోషన్స్ బాగా పండాయి. మినిస్టర్ మోపీదేవిగా ఎస్.జె. సూర్య నటన సినిమాకు హైలైట్గా నిలిచింది. హుషారైన తన నటనతో విలనిజం పండిస్తూనే అక్కడక్కడా ఆయన ప్రేక్షకులను నవ్వించాడు. శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో 2 లుక్స్తో సందడి చేస్తారు. కథని మలుపు తిప్పే కీలక పాత్ర ఆయనది. జయరాం, సముద్రకని, రాజీవ్ కనకాల ఇలా అందరూ ప్రాధాన్యమున్న పాత్రలో కనిపిస్తారు. సునీల్ది సైడ్ యాంగిల్ పాత్ర. అలా చూపెట్టడం తప్ప ఆ క్యారెక్టర్లో కొత్తదనమేమీ లేదు. బ్రహ్మానందం ఇలా కనిపించి అలా మాయమవుతారు. పృథ్వీ, రఘుబాబు తదితరుల పాత్రకు చిత్రంలో పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇక ఈ చిత్ర సాంకేతిక విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. తిరు విజువల్స్తో ఆడియన్స్ని కట్టిపడేశారు. ప్రతి సీన్స్ గ్రాండియర్గా కనిపిస్తోంది. తమన్ సంగీతం చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. పాటల కంటే కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకే హైలైట్గా నిలిచింది. జరగండి, రామచ్చా పాటలు ఆడియన్స్తో థియేటర్లో స్టెప్పులు వేయిస్తాయి. అరుగుమీద పాట ఆకట్టుకుంటోంది. ఆర్టు, ఎడిటింగ్ విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. ముఖ్యంగా మోనిక, రామకృష్ణ, అవినాష్ల ఆర్ట్ టీం శ్రమ ప్రతి సీన్లోనూ కనిపిస్తోంది. రైటింగ్ పరంగానే సినిమాకి లోటు జరిగింది. మాటలు పర్వాలేదనిపిస్తాయి. సామాజికాంశాల్ని బలంగా తెరపై చూపించి చెప్పడంలో ఎక్స్పర్ట్ అయిన శంకర్ కొన్ని సీన్స్ తప్ప మిగతా వాటిని ఎఫెక్టివ్గా చూపించలేకపోయారు. నిర్మాణపరంగా దిల్ రాజు, శిరీష్ ఏ లోటు చేయలేదు. కథ కొంచెం వాస్తవాలకు దగ్గరగా ఉంటే గేమ్ చేంజర్ గేమ్ మరొకలా ఉండేది. మరి మీరు గేమ్ చేంజర్ చూసి ఉంటే ఎంత రేటింగ్ ఇస్తారో మాకు కామెంట్ చేసేయండి. నమస్తే అమెరికా, నమస్తే డాలస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. నిజంగా నాకు మాటలు రావట్లేదు. ఇంత బ్యూటిఫుల్ రిసెప్షన్. ఎక్కడో ఆంధ్రాలో, తెలంగాణలో ఉన్నామా లేకపోతే నిజంగా డాలస్లో వచ్చామా అని కూడా అర్థం కావట్లేదు. డాలస్ అనేది వీ హ్యావ్ టు చూస్ అ సిటీ కాబట్టి, లేకపోతే అక్రాస్ ద స్టేట్స్ మీ అందరూ ఎంతో ప్రేమతో వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. వీ హ్యావ్ టు చూస్ అ సిటీ కాబట్టి మామూలుగా డాలస్ అంటామా, డాలస్ పోవడం అంటామా. So I can see how the enthusiasm and of cinema lovers and the purely overseas law, US law, you guys make and break any film and the talk really, and it is so important. Good luck ga maaku ikkadi nunche modulu pettali promotions ani, so we need all your luck and blessings for Game Changer. So Rajgaru చెప్పినట్టు I think we should save few words for tomorrow. మొత్తం ఇక్కడే మాట్లాడాలని ఉంది లోపల మనసులో ఉంది. ఐ థింక్ ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ మీట్ ద మెయిన్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ వచ్చి మిమ్మల్ని అందరినీ కలవాలని ఒకసారి ప్రైవేట్గా ఇలాగా సెషన్ ఇచ్చినందుకు చేసినందుకు, అండ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ సపోర్టింగ్ రాజేష్ అండ్ ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి, ఆ టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్. రేపు దీని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా రాలేకపోయారో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అండి. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ వేర్ ఎవర్ యు ఆర్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఆన్ January 10th. So US లో థ్యాంక్ యూ. Raj